తెలంగాణ రైతాంగానికి రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది అంటే తడిగుడ్డతో గొంతు కోస్తుంది అని చెప్పొచ్చు. ఆశల పల్లకిలో ఊరేగించి గోసపెడుతుంది. ఇప్పటికే రుణమాఫీ మోసానికి రైతులు ఆగమైపోతున్నారు. అయితే తాజాగా రైతు బంధు కూడా పంగనామం పెట్టింది ప్రభుత్వం. గత యాసంగి పంటకు రైతు భరోసా ఎగ్గొట్టింది. ఈ వానాకాలం పంటకు కూడా పెట్టుబడి సాయం ఇవ్వనే లేదు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాటలతో రేవంత్ సర్కార్ మోసం బట్టబయలైపోయింది. రుణమాఫీ పూర్తయ్యేదాకా రైతు బంధు ఇచ్చేది లేదని తుమ్మల స్పష్టం చేశారు. అంటే రుణమాఫీ పూర్తి చెయ్యరు, రైతు బంధు ఇయ్యరు. ఇదే రేవంత్ సర్కార్ మాయల మరాఠీ వ్యూహం. కాంగ్రెస్ సర్కార్ రాగానే ఎకరాకు ఏటా 15,000 రైతు భరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి చాలా వేదికల మీద ప్రగల్భాలు పలికిండు. కాంగ్రెస్ మాటలు నమ్మితే ఆగమైతారని కేసీఆర్ ప్రజలను అప్పుడే హెచ్చరించారు. ఇప్పుడు అదే జరిగింది. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడినట్టు తయారైంది రైతుల పరిస్థితి. రైతు భరోసా సంగతి దేవుడెరుగు. కనీసం పాత రైతు బంధుకు కూడా రేవంత్ సర్కార్ మంగళం పాడింది. గత యాసంగి పంటకు పెట్టుబడి సాయం ఇయ్యలేదు. ప్రస్తుత వానాకాలం సీజన్ అయిపోతున్నా కూడా నోరు మెదపట్లేదు. తాజాగా రుణమాఫీ పూర్తయితేనే రైతు బంధు సంగతి చూస్తామని మంత్రి తుమ్మల చెప్పడంతో సర్కార్ మోసం బట్టబయలైపోయింది. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖలు రాస్తారు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ఏ ఎండకు ఆ గొడుగు, ఏ పూటకా మాట. ఇది రేవంత్ సర్కార్ లెక్క. మరి రుణమాఫీ పూర్తయితే తుమ్మల లాజిక్ ప్రకారం రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? తెలంగాణలో రోడ్డెక్కిన రైతుల సాక్షిగా 2 లక్షల రుణమాఫీ బోగస్ అనేది అక్షర సత్యం. అసలు రుణమాఫీతో రైతు భరోసాకు ఎందుకు లింక్ పెడుతున్నారు? రుణమాఫీ పూర్తయితేనే రైతు భరోసా సంగతి చూస్తామన్న తుమ్మల వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటి? రుణమాఫీ పూర్తి చేయరు, రైతు భరోసా ఇవ్వరు. ఇదేనా రేవంత్ సర్కార్ కుతంత్రం? రైతు భరోసాకు మంగళం పాడేందుకు రేవంత్ సర్కార్ వింత నాటకాలు ఆడుతుంది. గత యాసంగి పంట సమయంలో ఈసారికి పాత రైతు బంధునే ఇస్తున్నామని చెప్పింది. అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేసింది. చాలా మంది రైతులకు గత యాసంగి రైతు బంధు అందనే లేదు. వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికిండ్రు. రైతు బంధు రాకున్నా రుణమాఫీ అయినా జరుగుతుందేమోనని రైతులు ఆశపడ్డారు. కానీ రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవళ్లా తయారైంది. రాష్ట్రంలో రుణమాఫీ పాక్షికంగానే అమలైంది. ఇప్పటికీ 19 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ పూర్తయిందంటూ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాసి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. రాష్ట్రంలో రైతాంగానికి రేవంత్ సర్కార్ చేస్తున్న మోసాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎండగట్టారు. సంక్షేమానికి పాతరేస్తున్న వైనాన్ని కడిగి పారేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంక్షేమ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె కావాలి అన్నట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రం అప్పుల పాలైందని శోకాలు పెడుతున్న రేవంత్ రెడ్డి 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు సుందరీకరణకు ఎందుకు చేపట్టారంటూ ప్రశ్నించారు. సంక్షేమ పథకాల విషయం అడిగితే పైసలు లేవని చెప్పే సర్కార్కు ఇంత ఆర్భాటం ఎందుకంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.
ఎన్నికలకు ముందొక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. ఇది రేవంత్ సర్కార్ పద్ధతి. రైతు భరోసాపై గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రైతులకిస్తాం, కౌలు రైతులకిస్తాం, భూమి లేని వ్యవసాయ కూలీలకు సైతం రైతు భరోసా ఇస్తామని ప్రగల్భాలు పలికిండ్రు. అమలు విషయానికి వస్తే రైతులను రేవంత్ రెడ్డి దారుణంగా మోసం చేశాడు. రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు మీరు అంతే ఆల్మోస్ట్. అందుకే అంటే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ చేసిన మోసంపై తెలంగాణ రైతులు మండిపడుతున్నారు. గతంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతు బంధును యాద్ చేసుకుంటున్నారు. ఎకరాకు ఏటా 10,000 ఇచ్చినా దుక్కి దున్నేటప్పుడే కేసీఆర్ సార్ పెట్టుబడి సాయం చేసిందని చెప్తున్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం వానాకాలం అయిపోవస్తున్న రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట్లాడిస్తున్నా. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను ఇదే చెప్పదలుచుకున్నా. అన్నా రేవంత్ అన్న రైతు భరోసా పైసలు ఇంకా వల్లేవన్నా, మరి ఎప్పుడు రైతుల అకౌంట్ లో వేస్తారో జర ఎప్పుడన్నా. ఇక మేము వేసిన వారిలో గింత అయినాయి, ఫస్ట్ కలుపులు అయినాయి, ఇక మసాలాలు చల్లినాం, మళ్ళా రెండో కలుపులు అయినాయి, మళ్ళా కూడా మసాలాలు చల్లుతున్నామన్నా. ఇప్పుడు రైతులంతా కూడా ఈ 3-4 నెలలు ఉంది రైతు భరోసా కొరకు చూస్తున్నారన్నా. మరి ఇవరకు కూడా పైసలు వల్లేవు. మరి రైతు భరోసా పైసలు ఎప్పుడు వేస్తారన్నా? ఫస్ట్ వేసిన వరలన్నీ కూడా ఈంతా ఉన్నాయి, ఇక వెనక వేసిన వరలన్నీ పొట్టకస్తా ఉన్నాయన్నా. మరి ఇప్పటికి కూడా రైతు భరోసా వడపాయ్. రైతు భరోసా పైసలు అంటే రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చేది కదా అన్న. మీరు ముందు రైతు అకౌంట్లలో డబ్బులు వేస్తే ఆ పైసలతోటి దున్నిన ట్రాక్టర్లకో, యూరియా బస్తాలకో, మసాలా బస్తాలకో, కైకిలోలకో ఇచ్చుకొని రైతు ఇబ్బంది పడకుంటుంటారన్న. టైం కు మీరు పైసలేక రైతులు ఆడ ఈడ ఉద్దలు తీసుకొచ్చుకున్నారు, లేకుంటే మిత్తులకు తీసుకొచ్చుకొని తెచ్చుకున్నారన్న. ఇప్పటికి కూడా మరి పైసలు పడపాయే. ఇక జూన్ లేసే పైసలు జూన్ వాయే, జూలై వాయే, ఆగస్టు వాయే అన్న. సెప్టెంబర్ నడుస్తుంది, ఇంకా 15-20 రోజులు అయితే దసరా కూడా దగ్గరికి వస్తుంది. రైతులలో కూడా కొద్దిగా డౌట్ ఉందన్న. మరి పైసలు వేస్తారా, రైతు భరోసా పైసలు ఎగబెడతారా అని చెప్పి రైతులు కూడా డౌట్ పడుతున్నా. మీ దాంట్లో మాట్లాడేటోళ్లకు ఒకళ్ళ మాట పొంతనుంటలేదు. జర రేవంత్ అన్న నువ్వే జర చెప్పాలి, మరి రైతు భరోసా పైసలు ఎప్పుడు వేస్తావు, మరి రైతులను ఎప్పుడు ఆదుకుంటావో చెప్పాలన్నా. కేసీఆర్ రైతులకు ఇబ్బంది కావద్దని తెలంగాణ వచ్చినాక రైతులందరికీ కూడా అండగా ఉండాలని రైతు బంధు పెట్టి ఆనాడు ఎకరానికి సంవత్సరానికి 10,000 వేసిందన్నా. కానీ కేసీఆర్ దున్నుకాలు మొదలుగాక ముందే అకౌంట్లలో పైసలు వేసిందన్నా. ఆ పైసలు చూసి రైతులు ముడుచుకుంటా పైసలు తెచ్చుకొని పెట్టుబడి సాయంగా పెట్టుకొని రైతులంతా నాటేసుకొని పంటలు పండిస్తున్నారన్నా. మరి మీరు పైసలు ఇవారికి ఇవ్వపోతురి, మరి రైతు భరోసా పైసలు ఎటన్నా దింపిర్రా, మరి ఇస్తారా ఇయ్యరా మీరే ఎప్పుడన్నా ఏదైనా రైతుల్ని ఆదుకుంటారా? గతంలో కాంగ్రెస్ రైతు భరోసా హామీ ఇచ్చినప్పుడే నాటి సీఎం కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కానీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందని ప్రశ్నించారు. రైతు బంధు బంద్ చేయడానికి తామేమైనా పిచ్చివాళ్లమా అని ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడేమైంది? కేసీఆర్ చెప్పిందే నిజమైంది. కాంగ్రెస్ సర్కారు పెట్టుబడి సాయం ఇవ్వకుండా రైతులను గోసబెడుతుంది. మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ చివరికి ఎల్లిగాలిపోయిందంటే అవుతుంది. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. నాకు చెప్పరాదా? నోరుగల నాకు లేదు, నాకు లేదా, నాకు చెప్పరాదా? రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒకవైపు రుణమాఫీ పూర్తి కాలేదు, పంట పొలాలు విడిచిపెట్టి రైతులు బ్యాంకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కనీసం పెట్టుబడి సాయం వస్తే ఏమైనా ఆసరా అవుతుందని ఆశలు పెట్టుకున్నారు అన్నదాతలు. కానీ ప్రభుత్వం మాత్రం కొత్త నాటకాలతో రైతు భరోసాపై కాలయాపన చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతు బంధు పకడ్బందీగా అమలైంది. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం అందక అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తమను మోసం చేశాడని ఆగ్రహిస్తున్నారు.